ఇక జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటనపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రవాద దాడితో పర్యాటకులు చనిపోవడం తీవ్రంగా కలిచివేసిందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. దేశ భద్రతకు ముప్పు తెస్తున్నటువంటి ఉగ్రవాదులను మట్టుబెట్టాలని కృష్ణారావు పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా వాళ్ళని అంతమొందించాలని ఎమ్మెల్యే కోరారు. మన భారతదేశం కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడి ఇది చాలా బాధాకరం. మన దేశంలో జరుగుబడి అమాయక ప్రజల్ని కాల్చి చంపేసినటువంటి దుర్మార్గం చూస్తే నిజంగా అన్ని పార్టీలకు అతీతంగా భారతీయునిగా దాన్ని ఖండించాలి. మన భారతదేశానికి రక్షణ కలిసే విధంగా ఈరోజు మిలిటరీ ఏదైతే పోరాడుతూ ఉందో వాళ్ళకి సపోర్ట్గా మిలిటరీ డ్రెస్ వేసుకొచ్చి అలా నిరుపేదలైనటువంటి ప్రజలు ఉన్నటువంటి వాళ్ళని కాల్చి చంపడం అనేది ఇది చాలా బాధాకరం. ఇటువంటి దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి నేను విజ్ఞప్తి చేస్తాను. ఇటువంటి వాళ్ళను 24 గంటల్ని అతం చేయాలి. మన దేశం అంటే భయభ్రాంతులుగా లోపలికి చంపేస్తారు అనే విధంగా అక్కడ భయభ్రాంతి చేసే బాధ్యత మనది ఉంది. ఎందుకంటే భారతదేశం అంటేనే ఈ రోజున వరల్డ్లో మనకు మంచి పేరు ఉంది, భారతదేశానికి ఒక మంచి పేరు ఉంది. కాబట్టి ఇటువంటి దుర్మార్గులు దుష్టులు మన దేశాన్ని పాడు చేయాలన్నటువంటి ఆలోచనలు కొన్ని ఉగ్రవాద శక్తులు మనం దాల్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వీళ్ళకి తగిన గురపాఠాలు చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని తీసుకొని జైలేసులు కాదు, వీళ్ళని ఖచ్చితంగా పట్టుకొని 24 గంటలు రతం చేయాలని చెప్పి నేను ఈ శాసనసభ్యులను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రధానమంత్రి గారు కానీ అన్ని పక్షాలు కానీ దీన్ని మద్దతు ప్రకటించి అందరూ ప్రజలకు రక్షణ